జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ కసాయి తండ్రి 12 నెలల చిన్నారిని బలి తీసుకున్నాడు. కొత్తపల్లికి చెందిన వెంకటేష్ నాగమణి దంపతులకు భవిజ్ఞ అనే 12 నెలల కుమార్తె ఉంది. వెంకటేష్ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. అక్కడే ఉన్న చిన్నారి భవ్యజ్ఞ భయంతో ఏడ్చింది. ఇక పాప ఏడుపు చుట్టుపక్కల వారికి వినిపిస్తుందన్న ఆవేశంలో వెంకటేష్ చిన్నారి నోరు బలవంతంగా మూసే ప్రయత్నం చేశాడు. భార్య నాగమణి భర్త చేతిని తొలగించే ప్రయత్నం చేయడంతో భార్యను పక్కకు నెట్టి చిన్నారిని నేలకు విసిరికొట్టాడు. తీవ్ర గాయాలైన చిన్నారిని తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే గొడవ తర్వాత ఇంటి నుంచి పారిపోవడానికి వెంకటేష్ ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మా పాపలు 11 నెలలే. మా ఆయన పేరు వెంకటేష్. రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుంటే ఆ బాబు లేచి ఏడ్చింది. ఏడుస్తుందని పక్కన వాళ్ళు వింటారని నోరు మూసిండు. మూతి నేను చెయ్యి తీసేసిన నన్ను నెట్టేసింది. నేను గోడకు పోయి తగిలినా. నేను లేచి వచ్చేసరికి కాళ్ళు పట్టుకొని నాలుకేసి బీకిండు. 2 మాటలు బీకిండు. ఇంకా పలకలేదు. ఎత్తుకున్నా అలవడిపోయింది. దాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళకు ఫోన్ చేస్తే వచ్చింది. ఆమె గార్చింది. ఇటు తాగొద్దు ఎట్టా అది ఇదని అర్థం. నేనేమన్నా అక్క పడుకుంటా అన్నాడు. ఆ ఇంటికి పోయింది. ఆ మోగానే ఇది గొడవ వేసుకొని కొరికిండు. కొరికితే నేను ఏడుతుంటే గుజ్జులేసి ఏడుతుంది. పక్కన వాళ్ళు ఇంట్లో నోరు మూసిండు. మూత నేను తీసేసిన చేతులు అంతే. ఇంకా పాప ఏడుతుందని ఆ పిల్లని కొట్టి చంపిండు. ఆయన ఇప్పుడు అల్లా ఇంత సైకిల్ ప్రవర్తిస్తాడు. ఏం చేద్దాం ఆయనకే తెలియదు. ఏది ఉంటే అది బగలు కొడతాడు, ఏది ఉంటే అది తీసుకోని కొడతాడు. కాకపోతే బాగానే ఉంటాడు, బాగానే మాట్లాడతాడు.